పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద నిప్పులు జరుగుతున్నారు, కారాలు మిరియాలు నూరుతున్నారు, సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం, చంద్రబాబు నాయుడు గారు అంటేనే దగ, చంద్రబాబు నాయుడు గారు మేము మీకు విధేయులమే తప్ప బానిసలం కాదు, మా బాస్కి, మా పవర్ స్టార్ గారికి మీరు విలువ ఇవ్వకపోతే మేము కూడా మీ కూటమికి విలువ ఇవ్వము, ఖబర్దార్ మీ ఎంత చూస్తాం అని రెచ్చిపోతున్నారు. ఇందుకు వీళ్ళు రెచ్చిపోవడానికి కారణం ఏంటంటారా? వీళ్ళు రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ నెల 2వ తారీఖున అమరావతి వస్తున్నారు మన రాజధాని ఇనాగరేషన్కి సంబంధించి. వస్తుంటే ఆ ఇన్విటేషన్ కార్డులో నరేంద్ర మోడీ గారి పేరు పైన చంద్రబాబు నాయుడు గారి పేరు కింద, ఇదిగో మీరు చూస్తున్నట్టుగా ఓన్లీ ఈ చంద్రబాబు నాయుడు గారి పేరు మాత్రమే ఉంది. అందుకని వాళ్ళకి పిచ్చి లేచిపోయింది, అభిమానులకి లేచిపోయి సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెట్టేస్తున్నారు. పైగా వాళ్ళు ఏమంటున్నారంటే, సరే ముందు ఈ వీడియో చూడండి, వాళ్ళు ఈ వీడియోని కూడా పోస్ట్ చేశారు. ఆ చూడండి ఆ వీడియో ఏంటో ఒకసారి చూస్తే ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా, ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతల వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. అది అంటే పవన్ కళ్యాణ్ గారే పొత్తు పెట్టుకొని ఆయన 50 సీట్ల నుంచి 24 సీట్లకు వచ్చారు. మీరు అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఇతనే కారణం. అలాంటిది మీరు ఇతన్ని విస్మరిస్తారా? ఇతను నెగ్లెక్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారి పేరు లేకుండా చేస్తారా? ఖబర్దార్ మీ ఎంత చూస్తాం, మేము మీకు విధేయులు. ఎలాగా పవన్ కళ్యాణ్ గారు ఉండమంటే ఉంటున్నాం మీకు. ఆయన కానీ ఒక్క సైకి చేస్తే చాలు మీరు నెక్స్ట్ ఎలక్షన్లో బూడిదైపోతారు, గుర్తుపెట్టుకుని ఖబర్దార్ అని కొంతమంది తీవ్ర స్థాయిలో విమర్శించారు. అయితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పార్టీ అధికారికంగా కానీ టీడీపీ ఎవరు ఇంతవరకు ఏమీ స్పందించలేదు. మరి స్పందిస్తారో లేదో చూద్దాం. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు తెలిసే జరిగిందంటారా, నాకు తెలియలేదంటారా, ఇది మనం చెప్పలేం. ఏమైనప్పటికీ ఇది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ చేసి అడావుడి చేస్తుంది. అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ అభిమానుల్ని బాగా బాధ పెట్టిందని ఇది మనం చెప్పచ్చు. నమస్కారం. కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి.